హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ముందు వీడియోలో అయితే సిటీ సెంట్రల్ పార్క్ని డే టైంలో చూసాం. నైట్ వ్యూలో లైటింగ్స్తో ఎలా ఉంటుందో పార్ట్ 2లో చూపిస్తామన్నాం కదా. దానికోసం అయితే మనం వచ్చేసాం సిటీ సెంట్రల్ పార్క్కి. చూస్తున్నారుగా పార్క్ అంతా లైటింగ్స్తో ఎలా కలకలలాడిపోతుందో. మనమైతే ఇప్పుడు ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోదాం. మనం ముందు వీడియోలోనే అనుకున్నాం కదా, టికెట్ కాస్ట్ అనేది చిన్నపిల్లలకి 15 రూపాయలు, పెద్దవాళ్ళకి 30 రూపాయలు. అయితే నైట్ టైం మ్యూజికల్ ఫౌంటైన్ షో ఉంటుంది కాబట్టి టికెట్ కాస్ట్ కాస్త ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాం. అయితే ఈరోజు కూడా మ్యూజికల్ ఫౌంటైన్ షో అనేది లేదు అంటున్నారు. ఎందుకంటే అది కాస్త వర్క్ అవి అవుతున్నాయంట. దానివల్ల మ్యూజికల్ ఫౌంటైన్ షో అనేది ప్రస్తుతానికి ఆఫ్ చేసేసాం అన్నారు. వాళ్ళు అలా చెప్పేసరికి మేము కాస్త డిసప్పాయింట్ అయితే అయ్యాము. కానీ ఆ మ్యూజికల్ ఫౌంటైన్స్ అనేవి టెక్నీషియన్స్ వచ్చి టెస్ట్ చేస్తున్నారంట. దానివల్ల మనం చూడగలిగాము. మీకు కూడా కాసేపట్లో మ్యూజికల్ ఫౌంటైన్ షో అనేది చూపిస్తాము. మనం ముందు వీడియోలో అయితే చిల్డ్రన్ ప్లే ఏరియా వైపు అయితే వెళ్ళాము ఫస్ట్. ఇప్పుడు ఫుడ్ కోర్ట్ అండ్ బోన్సాయి గార్డెన్ వైపు అయితే వెళ్దాం. చూస్తున్నారుగా చెట్లకు లైటింగ్స్ అయ్యి ఎంత బాగా డెకరేట్ చేశారో. అండ్ బోన్సాయి గార్డెన్ కూడా లైటింగ్లో ఎంత బాగున్నదో చూస్తున్నారుగా. అలా బోన్సాయి ట్రీస్ని 1 by 1 చూస్తూ అలా ముందుకు వెళ్దాం పదండి. మనం ఈ సెంట్రల్ పార్క్లో అయితే ఏ వేలో వెళ్ళినా సరే ఒకదానికి ఒకటి కనెక్టివిటీగా చాలా ప్లెజెంట్గా ఉంటాయి. మనం ముందు వీడియోలో అయితే ఫ్రూటింగ్ జోన్ నుంచి బోన్సాయి గార్డెన్కి వచ్చాము. ఇప్పుడు బోన్సాయి గార్డెన్ వైపు వచ్చాం కాబట్టి ఇదిగోండి చూస్తున్నారుగా ఫ్రూటింగ్ ప్లాంట్స్. ఫ్రూటింగ్ జోన్ నుంచి అలా నడుచుకుంటూ వస్తే మనం యాంపీ థియేటర్ దగ్గరికి వచ్చాము. ఈ యాంపీ థియేటర్ దగ్గర సిట్టింగ్ ఏరియా అంతా చాలా బాగున్నది. దానికి కనెక్టివిటీగానే ఈవెంట్ లాన్ అయితే ఉంటుంది. ఈ ఈవెంట్ లాన్ అనేది లైటింగ్స్లో ఎలా ఉందో చూద్దాం రండి. చూస్తున్నారుగా చెట్ల మధ్య అక్కడక్కడ లైటింగ్స్తో ఎంత బాగున్నదో ఈవెంట్ లాన్ అనేది. ఈవెంట్ లాన్ నుంచి అలా వెళ్తే బ్యాంబూ గార్డెన్ అండ్ ఫ్లవర్ బర్డ్స్ వస్తాయి. అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తే యోగా సెంటర్ వస్తుంది. ఇవన్నీ మనం ఫస్ట్ వీడియోలో అయితే చాలా క్లియర్గా చూసాం కదా. యోగా సెంటర్ నుంచి అలా ముందుకు వస్తే చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది. లైటింగ్స్లో ఎంత బాగుందో కదా చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది. మ్యూజికల్ ఫౌంటైన్ షో అనేది లేదు అని మనం అలాగా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంటే ఏవో సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. అప్పుడు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మీకైతే మ్యూజికల్ ఫౌంటైన్ షో అనేది చూపించవచ్చని. తొందరగా వెళ్దాం పదండి, మ్యూజికల్ ఫౌంటైన్ షోని అయితే చూసేద్దాం. చూస్తున్నారుగా మ్యూజికల్ ఫౌంటైన్ షో ఎంత బాగున్నదో, అందరూ ఎంత చక్కగా చూస్తున్నారో. ఇంకా నార్మల్గా అయితే ఫౌంటైన్ షో ఉండేటప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఏరియా అంతా ఫుల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి టెక్నీషియన్స్ అయితే టెస్టింగ్ చేస్తున్నారు. ఏదో మన కోసమే ఈ టెస్టింగ్ చేస్తున్నారేమో అనిపించింది. ఈ విధంగా అయినా ఈరోజు మ్యూజికల్ ఫౌంటైన్ షోని చూడగలిగాను. ఫౌంటైన్ షో దగ్గర నుంచి ఇలా ఇటువైపుగా తిరిగితే ఇక్కడి నుంచి కూడా ఈవెంట్ లాన్ అనేది కనిపిస్తుంది. చూస్తున్నారుగా ఈ ప్లేస్ అంతా చూడడానికి చాలా ప్లెజెంట్గా అయితే ఉన్నది. అందరూ కూడా ఎంత చక్కగా వచ్చి సాయంత్రం పూట గడుపుతున్నారో చూస్తున్నారుగా. అలా ఈవెంట్ లాన్ అనేది మెట్ల దగ్గర నుంచి ఎలా ఉందో అలా దగ్గర నుంచి చూసేద్దాం ఒకసారి ఆ వ్యూని. ఈవెంట్ లాన్లో ఒక చందమామ కాదు, ఎన్నో చందమామలతో నిండిపోయినట్టుగా ఉన్నది చూస్తుంటే. ఈవెంట్ లాన్ చూసేసాం, అన్నీ కూడా చూసేసాం. ఇక అలా చూసుకుంటూ బయటికి వెళ్ళిపోదాం పదండి. మనకి సెంట్రల్ పార్క్లో అయితే ప్రతి ఒక్కటి కూడా ఒకదానికి ఒకటి కనెక్టివిటీగానే ఉంటాయి. అయితే మనం వెళ్ళేటప్పుడు బోన్సాయి గార్డెన్ వైపుగా వెళ్తే మాకు దగ్గరగా అనిపించాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.